రిజర్వేషన్లకు అడ్డుపడుతోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై బీజేపీది 2 నాలుగల ధోరణి అని ఎత్తివచ్చేశారు. మందకృష్ణ మాదిగ డిమాండ్లకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటికీ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే బీసీలకు, మాదిగలకు న్యాయం జరుగుతోందన్నారు. మాదిగ ఉపకులాలు ఒకనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రము. ఆ రోజు మాదిగ ఉపకులాలు వర్గీకరణ అమలు జరిగింది కదా. ఈ రోజు తెలంగాణలో మేము అమలు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు తీసుకోలేదు కిషన్ రెడ్డి గారు? ఇది మాదిగలకు చేస్తున్న ద్రోహం కాదా? పక్క రాష్ట్రంలో మీరు బీసీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ మీరు రద్దు చేస్తారా? మీకు చిత్తశుద్ధి ఉందా? నీకు ధైర్యం ఉన్నదా కిషన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసి మైనారిటీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ లో రద్దు చేయించడాను అంటే కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొంది పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది కిషన్ రెడ్డికి? కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము బెదిరిస్తామని అనుకుంటున్నట్టున్నాడు కిషన్ రెడ్డి గారు. ఈ విధానం ఎక్కువ కాలం నడవదు కిషన్ రెడ్డి గారు. చాలా మంది ఇట్లా వచ్చిండ్రు పోయిండ్రు బెదిరించిన వాళ్ళు. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఓ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ప్రధాన మంత్రులను, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద, అనుమతుల మీద మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క రోజన్నా నువ్వు తోడొచ్చినవా? ఒక్క రోజన్నా మా ఎంబడి వచ్చి అవును నేను కిషన్ రెడ్డి ఇంటికి స్వయంగా ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రానికి ఏమేం కావాలో నేను వారికి చెప్పి వివరించి వచ్చిన. బాగానే ఆయన నువ్వు వినియోగించుకున్నారు ఎన్నికలలో. మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు ఏబిసిడి వర్గీకరణ చేయట్లేదు? మాదిగ ఉపకులాలు ఒకనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రము. ఆ రోజు మాదిగ ఉపకులాలు వర్గీకరణ అమలు జరిగింది కదా. ఈ రోజు తెలంగాణలో మేము అమలు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాం.